సరికి వంజరం ఎండి చేప అనమాట. చూడొచ్చు ఎంత పెద్ద చేప ఎండింది. దీన్ని ఎండు చేసి ఇలా అమ్ముతారన్నమాట. వీళ్ళైతే ఇలా పట్టిన చేపలు, బోట్లో నుంచి వచ్చిన చేపలు అయితే లోడ్ పంపిస్తున్నారు అన్నమాట. ఇలా ఐసేసి ఇలా లారీల్లో లోడ్ పంపించి వేరే ఊర్లు అయితే పంపిస్తారు. చూడొచ్చు చేపలు అయితే రకరకాల చేపలు అయితే ఉన్నాయి. ఏం చేపలు ఉన్నాయి? పిచ్చికల. ఎన్ని పిచ్చికల చేపలు అంటండి. చిన్న చిన్న చేపలు ఉన్నాయి. మరి గైస్ ఇప్పుడు చూసినట్టయితే ప్రస్తుతం ఇప్పుడే బోట్లు చేపలు పట్టి వచ్చినాయి అనమాట. ఈ చేపలు పట్టిన బోట్ వచ్చేసరికి ఇలాగ ట్రైన్ లో వేసి ఐసేసి లోడ్ అయితే ఎక్కిస్తున్నారు అనమాట. వ్యాన్ లో ఇవి అయితే ఎక్స్పోర్ట్ కి వెళ్తాయి అనమాట. చూడొచ్చు ఇవి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అనమాట చేపలు. అదండి అలాగా ఇప్పుడైతే ఆ బోట్ అయితే చేపలు అయితే పట్టింది. ఆ తీసుకొచ్చిన చేపలు అయితే వీళ్ళకి ఇస్తే వీళ్ళు వచ్చేసరికి ఆ చేపలు తీసుకెళ్లి ఆ ట్రైన్ లో వేసి కాటా పెట్టి ఐసేసి ఇలాగా పైకి అయితే లోడ్ అయితే పంపిస్తారు అన్నమాట ఎక్స్పోర్టింగ్ కి. చూడొచ్చు వీళ్ళైతే అక్కడ బ్రదర్ ఉన్నారన్నమాట బోట్ లో. ఆ బోట్ నుంచి బ్రదర్ ఆ చేపల్ని ఎత్తైతే చేపలు కింద బోట్ లో స్టోర్ చేసేసారు. ఆ చేపల్ని ఇలా బుట్టలో వేసి వీళ్ళైతే ఇలా అందజేస్తారన్నమాట పైకి. ఇక తర్వాత ప్రక్రియ కాటా పెట్టి ఐసేసి ఎక్స్పోర్ట్ చేస్తారు. గైస్ ఇది వచ్చేసరికి మేబీ ఇవేంటో ఐడియా. చేపలు చూసుకున్నట్లయితే మట్టకండు అంట ఇప్పుడే పట్టారు. ఇవి అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఈ యొక్క షిప్పింగ్ యార్డ్ చూస్తే నాకు ఈ సినిమా అయితే తండేల్ సినిమా అయితే బాగా గుర్తొస్తుంది అనమాట. ఆ తండేల్ సినిమాలో సేమ్ ఎగ్జాక్ట్ గా ఈ కైండ్ ఆఫ్ బాగుంటది కదా, సేమ్ అలాగే ఉంది. ఆ యొక్క పెద్ద సామ్రాజ్యంలా ఉంది ఇది. చూడొచ్చు ఎన్ని బోట్లు ఉన్నాయి. ఇంకా మనం కొద్దిగా డిలే చేయడం వల్ల చాలా మిస్ అయిపోయాం. ఖచ్చితంగా ఈసారి కవర్ చేద్దాము. ఎన్ని బోట్లు ఉన్నాయి చూడండి. వీళ్ళందరూ వెళ్ళి ఈ చేపలు తీసుకొచ్చి ఇలా పట్టి సేల్ చేసి అండ్ కొన్ని వచ్చేసి డ్రై ఫిషెస్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తారనమాట. మెయిన్ ఎక్స్పోర్ట్ బిజినెస్ అనమాట. ఎన్నో ఎకరాల్లో ఉంటుంది ఇది. బట్ మనం డిలే అవడం వల్ల మనం ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాం. ఈసారి ఖచ్చితంగా మనం డిలే లేకుండా వితౌట్ డిలే ఈసారి ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేద్దాం. గైస్ ఎన్ని చేపలే అనమాట. ఎన్ని ఎండి చేపలే. దీస్ ఆల్ ఎండి చేపలే అనమాట. ఇవన్నీ మామగారు అయితే ఇప్పుడు కొద్దిగా ఫ్లోటింగ్ తగ్గడం వల్ల అన్ని డిలే చేయడం వల్ల అయితే జనాలు అయితే ఎవరు లేరు. మార్నింగ్ టైం వద్దాం అనుకుంటే ట్రాన్స్పోర్ట్ లేదనేది ఆగిపోయాం అనమాట. డ్రాప్ అవుట్ అయ్యాం. ట్రాన్స్పోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేస్తాము. ఈసారి ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయాలి. ఈ బళ్ళు భలే ఉన్నాయి. ఈ ఎండి చేపలలో పెట్టి అమ్మడానికి బళ్ళు భలే ఉన్నాయి. అండ్ చూసుకున్నట్లయితే పెద్ద సామ్రాజ్యంలా ఉంది. మీకు జూమ్ చేసి చూపిస్తాను. చాలా చాలా పెద్ద సామ్రాజ్యం లాగా ఉంది. ఆ బోట్లు చూసుకున్నట్లయితే పెద్ద బోట్లు. ఈ యొక్క ఇండియన్ ఫ్లాగ్, ఇండియన్ ఫ్లాగ్ ఇలా చాగండి. ఇప్పుడైతే బోట్ వస్తుంది. చేపలు పట్టారు. చేపలు పడుతున్నారు చూడండి. ఇప్పుడు చేపలు పట్టి తీసుకొచ్చి ఇప్పుడు ఇందాక మీకు చూపించంగా ప్యాకింగ్ అలా ప్యాక్ చేసి ఎక్స్పోర్టింగ్ పంపిస్తారు. చూసుకోవచ్చు మామగారు ఎన్ని రోజులు ఎండబెట్టి ఇప్పుడు గ్రేడింగ్ అయితే చేస్తున్నారు వీళ్ళందరూ. ఇప్పుడు ఇదంతా చూసుకుని అయితే కంప్లీట్ ఇప్పుడు ఎన్ని రోజుల మార్కెటే అనమాట. గైస్ ఇది చూసుకున్నట్లయితే కేజీ 400 రూపాయలు అంట. అదే మన ఊర్లో చూసుకున్నట్లయితే కేజీ 600 రూపాయల పైన అమ్ముతారు. ఒక్కోచోట 800, 1000 రూపాయలు కూడా అమ్మే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ వీళ్ళకి అయితే మనకి ఇక్కడ చౌకదారికే వస్తాయి. కేజీ 400 రూపాయలకి వస్తాయి అనమాట. ఇప్పుడైతే అందరూ మాక్సిమం ఈ ఎండి చేపలు కొనుక్కుంటే వస్తున్నారు ఈ టైంలో. అదిగోండి చూసి పెద్ద పెద్ద ఎండి చేపలు అనమాట. ఇక్కడికి వంజరం ఎండి చేప అనమాట. చూడొచ్చు ఎంత పెద్ద చేప ఎండింది. దీన్ని ఎండు చేసి ఇలా అమ్ముతారన్నమాట. చూడొచ్చు దీన్ని వంజరం అంటారు అనమాట. ఇక ఇవన్నీ వచ్చేసరికి రొయ్యలు అనమాట. చిన్న ఎండు రొయ్యలు అనమాట. ఎండు రొయ్యలు అనమాట. ఇగోండి ఇది కూడా రొయ్యలే. ఇది రొయ్యి పొట్టు. ఇగోండి రొయ్యి పొట్టు. ఇది వచ్చేసరికి ఎండి చేపలు అనమాట. చిన్న చిన్న చేపలు, నెత్తలు, చేపలు ఇలా చాలా డిఫరెంట్ రకాలు అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసరికి ఒక ఉప్పు చేపలు అనమాట. ఇవి ఇలా చాలా ఉన్నాయి అనమాట. చాలా చాలా రకాలు ఉన్నాయి. మనకి టైంలో వచ్చాం కాబట్టి ఎక్స్ప్లోర్ చేయడానికి కుదరలేదు. ఇవ్వండి ఇలా ఉంటాయి అన్నమాట ప్రతిదీ.